మహా గొప్ప కృపను బట్టి ఈ 2024వ సంవత్సరము మరి మొదటి నెల జనవరి నెల గతించిపోయింది. మరి ఒక కొత్త నెలలోనికి వచ్చాము. చూస్తుండగానే రోజులు మారిపోతూ ఉన్నాయి, నెలలు తరిగిపోతూ ఉన్నాయి. ప్రేమణ దైవ బిడ్డలారా, మరి రీతిగా దేవుని సన్నిధిలో చేరి ఈ నూతన మాసములో మొదటి ఆదివారమున ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ప్రభు భోజనములో పాలు పొందుచు, సంఘ సహవాసములో పాలు పొందుచు, పాటల ద్వారా ప్రభు నామాన్ని స్మరిస్తూ దేవుని మాటలు విని ఈ రీతిగా మన జీవితాలను ఆశీర్వాదముల పదములో నడిపించుకుంటకు మరి చేరివచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమణ దైవ బిడ్డలారా, ఈ రీతిగా ప్రతి ఆదివారము ఇది ప్రభు దినము, దేవునికి ఇవ్వవలసిన సమయము ఈ ఆదివారం పూట మనము దేవునికి ఇవ్వాలి. అందుకే మనం ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి మన మందిరంలో గమనించినట్లయితే మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రార్థన కార్యక్రమము ఈ రీతిగా జరుగుతూ ఉన్నది. మరి మీ వీలు కొలది ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తూ దేవుని సన్నిధిలో గడపాలని కోరుతూ ఉన్నాం. ప్రభునందు ప్రేమణ దైవ బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి అందరూ తీయండి. నిర్గమకాండము 33వ అధ్యాయము అందరూ తీసిపెట్టుకోండి. నిర్గమకాండము 33వ అధ్యాయములో మొదటి నుండి 23 వచనాల వరకు గల లేఖన భాగాన్ని నేను మీకు ఈ రోజున బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే మరి 23 వచనాల వరకు అనంటే చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు జరిగిన సంఘటనలను ఆధారము చేసుకొని మీ అందరికీ అర్థమయ్యే విధముగా ముఖ్యంగా 3 మాటల్లో ఈ సందేశాన్ని మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. మనం మొదటిగా ఈ 33వ అధ్యాయంలో మొదటి నుండి 6 వచనాలు చదువుకున్నాము. గమనించినట్లయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భము, పరిస్థితులు మరి చాలా ప్రత్యేకంగా చాలా ప్రాముఖ్యంగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నవి. ప్రేమణ దైవ బిడ్డలారా, దేవుని సన్నిధి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా రావాలి అనంటే దేవుడు వారిని చేయమన్న 3 పనులు, వారు చేసిన 3 పనులను మీకు ఈ రోజున ఆ ప్రాముఖ్యమైన అంశాలను మీకు గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మనందరము బాగా గమనించినట్లయితే ఐగుప్తు దేశములో పరవాసులై బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మోషే ద్వారా మోషేను అహరోను ఎన్నుకొని అక్కడ నుండి కనాను దేశమునకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపిస్తున్నటువంటి మార్గ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని దాటించాడు. తరువాత మార అనుభవం ఎదురైంది. చేదు నీళ్లను మధురముగా మార్చాడు. వారికి తినడానికి మన్నాను, త్రాగడానికి నీళ్లను, పూరేళ్లను, ఈ రీతిగా ఆహారమును పానీయమును వారికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తూ దేవుడు తన సన్నిధిని నిత్యము వారిని విడిచిపెట్టకుండా నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వారికి బాగా ఎండగా ఉంది ప్రభు అంటే పగలు మేఘస్తంభాన్ని పంపించాడు. రాత్రి వెలుతురు కావాలి ప్రభు అంటే అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు. అందరికీ మరి ఈ రోజుల్లో మనం వెలిగించే టార్చ్ లైట్ల కంటే కూడా మంచి వెలుగును దేవుడు వారికి అనుగ్రహించాడంటే
ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏది కూడా కొదవ చేయలేదు. అన్నింటినీ సమృద్ధిగా వారికి అనుగ్రహించి నడిపిస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమన దౌంబిడ్లారా, అన్ని విధాలుగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నప్పటికీ, తన సన్నిధి వారికి ప్రత్యక్షంగా అనుగ్రహిస్తున్నప్పటికీ, ఒకానొక సందర్భంలో దేవుడు మోషేను సినాయి పర్వతం మీద తన దగ్గరికి పిలుచుకున్నాడు. దరిదాపుగా 40 రోజులు ఈ మోషే దేవునితో గడిపాడు అక్కడ. పాస్టర్ గారు చాలాసేపు అయింది, చాలా రోజులైంది, 2 రోజులు చూసాం, 10 రోజులు చూసాము, 20 రోజులు చూసాము, ఇంకా రావడం లేదంటే ఆయనకి మన మధ్యలో లేడు. మరి అక్కడ కనీసము మనకు అందుబాటులో ఉంటేనన్నా, పక్కన ఏదన్నా గుడిసెలో ఏదన్నా ప్రత్యక్ష గుడారం లాంటి ఆ ప్రదేశంలో ఉంటేనన్నా ఆహారము పానీయము తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం, బ్రతికుండేవాడు. అక్కడికి వెళ్ళాడు కనుక అక్కడ ఆకలి దప్పులు ఉన్నాయి, అంటే తినడానికి ఏమి లేదు, తాగడానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన ఉన్నాడో లేడో ఏదైతేనేమో, ఒకవేళ మరి దేవుడు అని తీసుకొచ్చేసాడు బయటకు. ఇప్పుడు ఏ దేవునికి మొక్కాలి మనము? ఆ దేవుని రూపమేంటో తెలీదు, ఆ దేవుని మనస్తత్వం ఏంటో తెలీదు. కార్యాలైతే బహు గొప్పగా జరిగాయి. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఫరో సైన్యాన్ని కూలగొట్టాడు, అన్ని బాగా చేశాడు. కానీ ఆ దేవుని రూపం ఏంటో మనకు తెలియదు కదా. ఏమయ్యా అహరోను, చెప్పు ఇప్పుడు నీ సంగతి ఏంటి? మీ తమ్ముడాడా? నాకేం తెలుసమ్మా, నేను ఆ మోషేకు కేవలం సహకారిని మాత్రమే. ఆయన చేయమన్నది నేను చెయ్యాలి. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ముంచడానికి తీసుకొచ్చారా అని రకరకాలుగా మాట్లాడి ఈ మొత్తం మీద అహరోనును ఒప్పించి ఏం చేశారంటే, మాకు ఒక దేవుడు కావాలి, మేము ఇప్పుడు వెంటనే మొక్కాలి అని ఏం చేశారంటే, ఐగుప్తులో నగలన్నీ ఒలుసుకొచ్చుకున్నారు కదా, వెండి బంగారం అంతా దోసుకొచ్చుకున్నారు, కొల్లగొట్టుకొచ్చుకున్నారు కదా, అవన్నీ ఇప్పుడు వీళ్ళ మెడల్లో, వీళ్ళ చెవుల్లో, పురుషులకు ఈ స్త్రీలకు ఈ ఉంగరాలు కానీ నగలు కానీ అన్ని ఆభరణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మేము తలా ఇన్నిస్తాము, అన్నీ ఓ చోట పోసి మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయండి అని మొత్తం మీద అహరోన్ని ప్రేరేపించి ప్రేమణ దౌంబిడ్లారా ఒక పోత విగ్రహాన్ని, దూడ విగ్రహాన్ని చేశారు. అప్పటికి దేవుడు సీరియస్గా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇంకా అనేకమైనటువంటి విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలను చెప్తా ఉన్నాడు. ఇంకా 2 రోజులైతే కిందకు వచ్చేస్తాడు అయ్యగారు. ఆ లోపుగా వీళ్ళు ఏంటంటే దూడను చేసేసుకున్నారు, బంగారం పోత విగ్రహం చేసేసుకొని చక్కగా డ్యాన్సులు వేస్తూ, తాగుతూ, చిందులు వేస్తూ, ఇష్టానుసారంగా గడుపుచూ విచ్చలవిడిగా పచ్చి పాప భూయిష్టమైన కార్యాలు చేస్తూ కనబడ్డారు. మరి దేవునికిని, మరి పైనుండి కొండ మీద నుండి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ఆ 2 పలకలను పట్టుకొని వస్తున్నటువంటి మోషేకు వాళ్ళు పచ్చి పాపాత్ములుగా మరి చెడిపోయి కనబడి ఉంటున్నారు. ప్రేమను దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం, ఈ స్థితిని దేవుడు సహించలేదు. నేను మిమ్మల్ని ఇంత కష్టపడి, అంత ప్రేమతో, కృపా కనికరముల చేత మీరు మాకు మొరపెట్టినందున ఆ పాపపు బానిసత్వంలో నుండి, ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని ఇంత దూరము తీసుకొని వచ్చి ఇలా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే మీరు విగ్రహారాధన చేస్తారని వారి మీద కోపముతో ఉంటున్నటువంటి తరుణములో ప్రేమణ దౌంబిడ్లారా మోషే ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ప్రేమణ దౌంబిడ్లారా అక్కడ అందరిని గద్దించాడు, ప్రజలను గద్దించాడు, అహరోను గద్దించాడు,
ఏమయ్య అహరోను, ప్రజల కంటే బుద్ధి లేదు, వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు అదో ఇదో చెప్తా ఉంటారు, నీకు తెలిసిన వాడివి, నీవైనా సరిగా ఉండాలి కదా, అలా కాదు ఇలా అని చెప్పాలి కదంటే, నేనేం చేయలేనయ్యా, వాళ్ళు బంగారం తెచ్చారు, దాంట్లో పోసాము, అది దూడైంది, వాళ్ళు మొక్కారు అని ఈయన సింపుల్గా తేల్చి చెప్పేశాడు, ఈయన మీద ఏది ఎత్తుకోకుండా. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా ఉంటుండగా ఇప్పుడు ప్రజలందరూ ఐగుప్తు దేశముల నుండి బయలుదేరారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? కనాను దేశమునకు వెళ్ళాలా. కనాను దేశమునకు, ఐగుప్తు దేశమునకు వీళ్ళు మధ్యలో ఉన్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా దూరము వీళ్ళు ప్రయాణము చేయవలసి ఉన్నది. చాలా దూరము దేవుని సన్నిధి వారితో రావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి లేకపోతే వాళ్ళు ముందుకు సాగలేరు, అది అసాధ్యం. మోషేకి భయమైంది, ప్రభువా మరి వీళ్ళు ఇంత పాపము చేశారు కదా, ఈ పాపం ఒకవేళ నా మీద ఎత్తుకుంటాను, వాళ్ళని క్షమించేసేయి, వాళ్ళను మాత్రము కానాను దేశం అనేది తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళను సంహరించావంటే కోపముతోని ఐగుప్తీయులు నవ్వుకుంటారు, శత్రువులందరూ హేళన చేస్తారు. వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళందరి పాపము నా మీద వేసాయి, నన్ను చంపేసాయి, వాళ్ళను మాత్రం ఏమి చెయ్యొద్దు అని చెప్పినప్పుడు, ఎవరి పాపం వాళ్ళకేనయ్యా, వాళ్ళను బట్టి నిన్నెందుకు శిక్షిస్తాను, ఎవరిది వాళ్ళకే అని చెప్పేసి, సరే నేను చేసేది చేస్తాను కానీ మీరు ఫస్ట్ ముందుకు నడవండి, నేను చెప్పినట్టు చేయండి అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని ప్రజలకు దేవుని సన్నిధి కాస్త దూరమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రయాణములో దేవుని సన్నిధి, దేవుని అనుగ్రహము, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రసన్నత ఈ ప్రజలకు ఖచ్చితంగా అవసరము. కాబట్టి వీళ్ళు చేసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు జ్ఞాపకం చేసుకుందాం. ఇది అలనాడు ఇశ్రాయేలు ప్రజలలో సాక్షాత్తుగా జరిగినటువంటి నిజమైన సంఘటన. ఈనాడు మన జీవితములలో కూడా ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము ఏ రీతిగా జీవించవలనో తెలిపే ఒక అత్యద్భుతమైన పాఠమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నిర్గమకాండము 33వ అధ్యాయంలోనికి వద్దాం. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి ఆ కనానీయులను, అమోరీయులను, హివ్వీయులను, పెరిజీయులను, ఇవీలను, యోబీసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను. జాగ్రత్తగా గమనించండి. నేను చేస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, కానీ నేను మీతో రాను. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడికని పంపించాను మిమ్మల్ని? ఎక్కడికని తీసుకొచ్చాను? ఐగుప్తులో నుండి కనానునకు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకెళ్తానని పట్టుకొచ్చాను కదా, ఇంతవరకు మీతో ఉన్నాను కదా, ఇక నుండి నేను ఇక్కడే అయిపోతాను, మీరు వెళ్ళిపోండి. ఎట్టు వెళ్తారో వెళ్ళండి, నా సన్నిధికి మీకు తోడుగా రాదు, నేను ఇక్కడే ఆగిపోతాను. ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. చక్కగా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తూ ఉంటే మీరు లోపడకుండా తిరుగుబాటు చేస్తూ విగ్రహారాధన చేస్తూ నాకే కోపం తెప్పిస్తూ ఉన్నారు. మీరు లోబడనోళ్ళని ప్రజలయ్యా, నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చదవండి ఇంకా.
అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనుల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పుమనెను. హల్లెలూయా. ప్రేమను దోంపిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా వారి నగలన్నీ ఒలిచి ఏం చేశారు, ఆ పోత విగ్రహాన్ని తయారు చేసి మొక్కుతూ ఉన్నారు. సజీవుడైన నిజమైన దేవుణ్ణి యెహోవాను వదిలిపెట్టారు, విగ్రహానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. నన్ను కాదని ఆ ప్రతిమకు మీరు మొక్కుతున్నారు, దానికి తోడు మీ ఒంటి మీద ఉన్న బంగారములన్నీ కూడా, నగలన్నీ తీసుకొచ్చి, ఆభరణాలు తీసుకొచ్చి విగ్రహాన్ని తయారు చేశారు, ఎంత పొరపాటు చేశారు అని దేవునికి కోపం వచ్చింది. నేను చాలా కోపంలో ఉన్నాను మోసే, ఇప్పుడు కానీ నేను మీ మధ్యలోనికి వచ్చానా, మీరు చచ్చారే. నేను మీ మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని ఏమనకుండా ఉండాలంటే, ఇప్పుడు నగలు కనబడుతూ ఉన్నాయి కదా, మీ మెడలలో ఆ నగలన్నీ పక్కన పెట్టేసాను. ఎందుకు? దేవునికి బంగారం ఇష్టం లేదా? బంగారు నగలు వేసుకోవద్దనా? వెండి నగలు ధరించొద్దనా? కాదు. నా పరిస్థితి ఏంటంటే, వీళ్ళు వారి మెడలలో ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ తీసుకొచ్చి విగ్రహాన్ని తయారు చేసి దానికి మొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని చూసేవాడు. చూస్తున్నప్పుడు కొన్ని ఇచ్చారు, కొన్ని అన్ని ఇయ్యం కదా. మనం అన్ని ఇస్తామా దేవునికి? అబ్బో, అన్ని ఇవ్వము, కొంత దాచుకొని కొంత ఇస్తాం. అననీయ సప్పిరాల్లాగా కదా. వాళ్ళు ఏం చేశారంటే, అంత ఇవ్వాల్సింది కొంత దాచుకొని కొంత ఇచ్చారన్నమాట. అబద్ధాలు ఆడారు. సరే, దేవుడు ఏంటంటే, ఆ వెండి బంగారం మీరే ఉంచుకోండి అయ్యా అని వారికే అప్పచెప్పాడు. అది దేవుడిచ్చిన సొమ్మే, దేవుడేమో అడగలేదు. కానీ వీళ్ళే విగ్రహాన్ని మరి ఒక క్రొత్త దేవుణ్ణి తయారు చేసుకోవడానికి ఉపయోగించినందున పాపమునకు కారణమయ్యారు, పాపము చేశారు. ఇప్పుడు ఆ బంగారాన్ని చూడగానే దేవుడికి ఏం గుర్తొస్తుందంటే, వీళ్ళు చేసిన దూడ గుర్తుకొస్తూ ఉన్నది. అంటే ఆ పాపాన్ని అలాగే మెడలేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళని ఇట్లనే నడిపిస్తే మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఇప్పుడు దూడం చేశారు, మళ్ళీ ఓ గేదెని చేసి కూడా మొక్కుతారు వీళ్ళు. అసలు బంగారం అంతా ఒలిసి పక్కన పెట్టండి. నేను మీతో రావాలి అంటే, నా సన్నిధి మీతో రావాలంటే, మీరు పాపము చేసినది ఏ పాపానికి కారణమై, మీరు పాపానికి ఏదైతే కారణమైందో ఆ వస్తువు మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. తీసి పక్కన పడేయండి. అంటే పక్కన పెట్టండి, మీ మెడలలో కనబడొద్దు, మీ దగ్గర ఉండొద్దు. అది పక్కన పెట్టేస్తే నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమణ దౌం బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని సందర్భాల్లో దేవుని అనుగ్రహము, దేవుని సన్నిధి, దేవుని యొక్క సమాధానము మన జీవితంలో మనము పొందుకొనకపోవడానికి గల కారణం ఏంటంటే, కొన్ని మన జీవితంలో ఇదిగో విగ్రహాలుగా మారిపోతూ ఉంటాయి. వాళ్ళకు బంగారం అడ్డమైంది, వెండి ఆ నగలు, ఆ బంగారు నగలు అడ్డమయ్యాయి దేవునికి, వాళ్లకు. ఎందుకంటే ఆ బంగారంతోనే వాళ్ళు పాపము చేశారు. దాన్ని పక్కన పెట్టండి అన్నాడు. ఈరోజున మనము కొన్ని వస్తువులతో పాపము చేస్తూ ఉండవచ్చు, ధనముతో పాపము చేస్తుండవచ్చు, రకరకాల విధములుగా ప్రేమణ దోంబిడ్లారా మనము తప్పిదములు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి.
మన పాపమునకు ఏదైతే కారణమైందో దానిని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలా. అది దేవుడు చెప్తా ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు, దాన్ని పక్కన పెట్టాలా. జక్కయ్యతో చెప్పాడు దేవుడు, మామూలుగా జక్కయ్యనే దేవునితో చెప్పాడు ప్రభుతో, ప్రభువా ఇంతవరకు నేను అన్యాయముగా తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నాను, లాభము సంపాదించుకున్నాను. ఇక ముందు ఎవరి దగ్గరైనా తీసుకుంటే మరలా నేను ఎన్నింతలు 4 చెల్లించదను, మరలా ఆ తప్పు నేను చెయ్యను. అంటే జగ్గయ్య ఎక్కడ పడిపోయాడో అతనికి తెలుసు. అర్థమైందా? కొంతమంది కొన్ని విషయాల్లో పడిపోతారు. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ 100లో 99 బాగానే ఉంటాయి, ఒక్క విషయంలో ఎక్కడో ఒక చోట పడిపోతారు. అక్కడే మన తప్పును సరిదిద్దుకోవాలి, అక్కడే మన పాపమును పరిహరించుకోవాలి. ఒక యవనస్తుడైన ధనవంతుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నేను నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటున్నాను, పరలోక రాజ్యంలో నాకు స్థానము కావాలి, నేనేం చేయాలి అని అంటే, ఆజ్ఞలు పాటించమన్నాడు. పాటిస్తున్నాను, అన్ని చిన్నతనం నుండి నేను అన్ని క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, దశం భాగాలు ఇస్తూ ఉన్నాను. ఇంకేంటి సార్, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒకటి కొదవగా ఉన్నది. ఏంటది? డబ్బు. డబ్బు అని జబ్బు. ఆ ధనాన్ని విడిచిపెట్టు, నీ ఆస్తినంతా అమ్మి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు, నువ్వు పరలోకం పోతావన్నావు. అబ్బో, ఆ ఒకటి అడగొద్దు, అది నేను చేయలేను, నువ్వు అడగొద్దు అని విసుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టాడు. అంటే అన్ని బాగానే ఉన్నాయి, భక్తి లేదా భక్తి ఉన్నది, ప్రార్థన లేదా ప్రార్థన ఉన్నది, ఆజ్ఞలు పాటిస్తలేడా పాటిస్తూ ఉన్నాడు, అన్ని బాగున్నాయి, కానీ ధనాన్ని మాత్రము విడిచిపెట్టలేకపోతున్నాడు. అక్కడే తన పాపం ఉన్నది. ప్రేమన దౌంబిళ్ళారు, ఈ రీతిగా ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక చోట పడిపోతూ ఉన్నాడు. ఆ పడిపోయిన చోటును మనం సరిదిద్దుకోవాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు బంగారముతో పోత విగ్రహము చేసి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆభరణాలను చూడగానే దేవునికి కోపం వస్తూ ఉన్నది. ఫస్ట్ ఆభరణాలను తీసి పక్కన పెట్టు, అప్పుడు నేను నీతో వస్తాను. ప్రేమణ దౌంబిడ్లారా, పాపమునకు కారణమైనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనము విడిచిపెట్టి మరి ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి. తరువాత చదవండి 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. రైట్. తర్వాత 7వ వచనం చదవండి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారమను పేరు పెట్టెను. జ్ఞాపకం చేసుకోండి ప్రేమణ దౌంబిడ్లారా, ఇక్కడ మనం బాగా గమనించాలి. దేవుని సన్నిధి వారికి తోడుగా రావాలంటే వాళ్ళు ఏ పాపము, వాళ్ళు చేసిన పాపానికి ఏది కారణమో దానిని పక్కన పెట్టాలా. పక్కన పెట్టి అక్కడే నిలబడి పక్కన పెడితే పక్కన పెట్టి అక్కడే నిలబడితే ఏమైపోతుందంటే కొన్ని రోజులకు మరలా కంటి చూపు సరిగా ఉండదు కదా, ఇటు చూస్తాం మనం, అటు చూస్తాం, మరలా పాపం వైపు చూస్తాం, మరలా వెనుకకు చూస్తాం, మరలా పాత రోత జీవితం వైపు చూస్తాం. చూడగానే మరలా కావాలనిపిస్తుంది, అది ఆహ్వానిస్తుంది. రావయ్యా, రావమ్మా, రావయ్యా, మళ్ళీ రా, నిన్ను లాలిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, అక్కడేమున్నది, ఎక్కడికి రండి అని పిలుస్తూ ఉంటాయి. పాపభూయిష్టమైన కార్యాలు మనల్ని ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. మరలా నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాయి, లాలిస్తూ ఉంటాయి, పాలిస్తూ ఉంటాయి. ఇదిగో అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ పాపమునకు కారణమైనటువంటి వాటిని పక్కకు వేసి నువ్వు ఉన్న చోట నుండి పక్కకు జరగాల. నేను అక్కడే ఉంటాను, మరలా అటు చూస్తాను, మరలా ఇటు చూస్తానంటే కుదరదు.
అందుకని ఇక్కడ మోషే చూడండి, అప్పటి వరకు వారి మధ్యలో అందరితో పాటుగా ఉన్నటువంటి తన గుడారము తీసి పక్కకు వేశాడు. అంటే ఆ అపవిత్రమైన చోటు నుండి, అపవిత్రమైన స్థలములో నుండి బయటకు వచ్చాడు. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే, మన జీవితంలో అనుకున్నట్టుగా జరగాలి, నెరవేర్చబడాలంటే మనము చేయవలసిన పని కూడా అదే. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఏ విషయంలో పాడైపోతున్నామో, ఏ విషయంలో లేవలేక వెనుకకు జారి పడిపోతున్నామో, ఆ పాపభూయిష్టమైన కార్యాన్ని మనము పక్కకు తీసి పెట్టాలి, పక్కకు పడేయాలి. అక్కడ నుండి మనము పక్కకు తొలగాలి. పక్కకు పడేయడం ఒక ఎత్తు, పక్కకు జరగడం ఒక ఎత్తు. పక్కకు పడేసినా అక్కడే నిలబడ్డామంటే మరలా ఆశలు బారాడు కదా, మనకు ఆశలకు అద్దులు లేవు కదా, మరలా కావాలనిపిస్తుంది. కుక్క కదా, వాక్యంలో చెప్పబడింది. ఆ పేతురు భక్తుడు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఈ రోజున ప్రజలు కూడా మరలా విడిచిపెట్టిన పాపం వైపు తిరుగుతూ ఉన్నారు కదండి. ఎంత ఘోరమైనటువంటి మాట తెలుసున్నది. వారు విడిచిపెట్టిన పాపం వైపు మరలా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళకుండా ఉండాలంటే నీవు ఉన్న చోట నుండి మరలా అపవిత్ర స్థలముల నుండి బయటకు రావాలి. నువ్వు ప్రత్యేకపరచబడిన వాడవుగా, ప్రత్యేకపరచబడిన దానవుగా నీ జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 9వ వచనం నుండి. మోషే గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగా గుడారము ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు తన సన్నిధి మోషేకి ఇస్తా ఉన్నాడు, ప్రజలకు ఇస్తా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? ఒకటి, ఏ స్థలంలో పాపము చేయబడిందో ఆ స్థలములో నుండి పాపము చేసిన పాపమునకు కారకమైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పడేశారు. ఆ పాపము చేసిన స్థలములో నుండి పక్కన ఎప్పుడైతే టెంట్ వేశాడో మోషే, అప్పుడు దేవుని సన్నిధి వచ్చింది. ప్రభువా పక్కన పడేశాం, ఆభరణాలన్నీ పక్కన పడేశాం రా అంటే దేవుడు రాడు. ఎందుకంటే నువ్వు నిలబడింది మరలా అదే అపవిత్రమైన స్థలములో, మరలా అదే స్థితిలో ఉన్నావు. పడేసినట్టు పక్కకు పడేసావు తప్ప మరలక్క నుండి చలనం లేదు నీలో. విడిచిపెట్టాను ప్రభువా, ఇదిగో త్రాగడం విడిచిపెట్టాను, చెడు వ్యసనాలు విడిచిపెట్టాను, బూతులు మాట్లాడము, చెడు క్రియలన్నీ, నాలో ఉన్నటువంటి చెడుతనం అంతా విడిచిపెట్టాను. ఓకే, విడిచిపెట్టావు, బాగానే ఉన్నది, వెరీ గుడ్. మరి పక్కకు జరగవే, మళ్ళా పూర్తిగా జరుగుతా మళ్ళీ దానికి దూరం అయిపోతా. ఇక్కడే ఉన్నానంటే ఇటు అందుకోవచ్చు వెంటనే. అందుకే ప్రేమణ దోం బిడ్లారా, దేవుని సన్నిధి అక్కడ ఉన్నంత వరకు మోషే దగ్గరికి రాలే. దేవుడు మోషేతో మరలా ముఖాముఖిగా మాట్లాడలే. ఎప్పుడైతే ఆ టెంటు వాళ్ళందరి మధ్యలో భూయిష్టమైన శాపగ్రస్తమైన ప్రదేశంలో నుండి తీసి ఒక పవిత్రమైన ప్రదేశంలో వేశాడో, అప్పుడు ఆ గుడారములోనికి దేవుని సన్నిధి దిగి వచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట, ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా. చెప్పు మోషే, ఇప్పుడేంటి నీ సంగతి, ఇప్పుడేం చేద్దాం? వీళ్ళందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజున ప్రేమణ దోంబిడ్లారా, దేవుని సన్నిధి నీ మధ్యలో ఉండాలంటే, నీతో రావాలంటే, నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలంటే, మీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే, మీరు ఏ విషయంలో పాపంలో పడిపోయారో ఆ విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దానికి నీవు దూరముగా జరగాలి. మూడవదిగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. ఈ నిర్గమకాండం 33వ అధ్యాయం ఈ 7 నుండి 16 వచనాల వరకు కూడా అవే విషయాలు కనబడతావు. 12 నుండి 16 వచనాలు కూడా అవే విషయాలు కనబడతా ఉన్నాయి.
చెప్పు ప్రభువా, మరి ఇప్పుడు ఏం చేద్దామని మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, ఇక సరే మంచిదయ్యా, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చేశారు, మీ పాపానికి కారణమైన ఆభరణాలను తీసివేశారు, మీ గుడారాలను ఆ పాపపు స్థలమునకు దూరముగా వేసుకున్నారు కనుక ఇప్పుడు నేను మీతో వస్తాను, మీరు బయలుదేరండి. ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ 3 కార్యాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు పడిపోయినా దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలంటే, దేవుని సన్నిధి పరిశుద్ధులకు మాత్రమే తోడుగా ఉంటుంది, మంచి వారికి మాత్రమే, దేవునికి ఇష్టమైన వారికి మాత్రమే తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే పాపంలో పడిపోతావు అప్పుడు దేవుడు నీ చేయి విడిచిపెడతాడు. ఇక పోతున్నావు కదా, పో, ఎంత దూరం పోతావో పో. అక్కడ అదే అంటున్నాడు కదా, వీళ్ళు లోబడని ప్రజలు, వెళ్ళని, వాని దారిన వాడు పోని, చూద్దాం ఎంత దూరం వెళ్తాడో, వెళ్ళని అని మోసతో చెప్పాడు. కాదు ప్రభువా, అలా అంటే ఎలానయ్యా, కొంచెం ఏదో ఒక మార్గం చెప్పు అంటే, సరే వారి ఆభరణాలన్నీ తీసి, వారి పాపమునకు కారణమైన ఆభరణాలు తీసి పక్కన పడేయమన్నాడు. పడేశారు. ఇప్పుడు నీ గుడారము పక్కకేసుకో, వేసుకున్నాడు. అప్పుడు దేవుని సన్నిధి వారికి ప్రత్యక్షమయ్యింది, దేవుని కృప వారికి అనుగ్రహించబడింది. సరే, ఇకనైనా నేను చెప్పినట్టు బుద్ధిగా మీరు నడుచుకుంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను కనాను దేశము చేరునంత వరకు అని చెప్పి వారికి చక్కటి బోధలు చేస్తూ, దేవుడు చక్కటి సూత్రాలను తెలియచేస్తూ ఆజ్ఞలనిచ్చి, మరలా ఆజ్ఞలు వ్రాయించి ఇచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రేమన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ దేవుని సన్నిధి, దేవుని అనుగ్రహము, దేవుని కృప నీకు, నీ కుటుంబానికి దూరమైందేమో. వాళ్ళకు కూడా దూరమైంది ఇశ్రాయేలు ప్రజలకు. కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేశారు. ఈ రోజున మనకు కూడా దూరమైంది అని అంటే మనం కూడా తప్పిదము చేశామేమో, పాపము చేశామేమో. అయితే నువ్వు ఏ విషయంలో పడిపోయావో నువ్వు గుర్తించాలి. ఫస్ట్ ఏ విషయంలో పడిపోయావో ఆ విషయాన్ని గుర్తించి దాన్ని, ఆ పాపానికి కారణమైన దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. ఆ పాపమునకు దూరముగా నీవు మరోవైపు జరగాలి. అప్పుడు ప్రభువును వేడుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. దేవుని కృప కొరకు, దేవుని ఆశీర్వాదము కొరకు, దైవిక విలువల కొరకు, దైవ సంబంధమైన ప్రతి దీవెన కొరకు నువ్వు కనిపెట్టుకొని, ప్రభువా ఇదిగో నాలో ఉన్న పాపము ఇది, ఆ పాపాన్ని నేను తొలగించుకున్నాను, ఇదిగో దానికి దూరముగా జరిగాను, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అని ప్రభు వైపు కనిపెట్టుకొని ప్రభు వైపు చేతులెత్తే కృపను నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకొనగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సన్నిధి దూరమైపోయింది. దేవుడు అంటున్నాడు ప్రజలతో, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో రాను, మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి వారిని దూరం పెట్టినప్పుడు, మోసే వేడుకున్నప్పుడు మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సరే నేను మీతో రావాలి అని అంటే మీరు 3 పనులు చెయ్యండి. నా సన్నిధి మీతో రావాలి అని అంటే, నా అనుగ్రహం మీతో రావాలంటే, నా ఆశీర్వాదం మీకు కావాలి అని అంటే ఈ 3 పనులు మీరు చేయాలి. మొదటి పని, మీరు ఏ విషయంలో పాపము చేశారో ఆ పాపమునకు కారణమైన దాన్ని, ఆ కారణాన్ని మీరు దూరం పెట్టాలి.
దేని ద్వారా మీరు పాపం చేస్తున్నారో దాన్ని మీరు పక్కకు పెట్టాలి. రెండవ పని, మీరు ఆ కారణాన్ని పక్కన పెట్టి, ఆ పాపాన్ని పక్కన పెట్టి, ఆ పాపానికి దూరముగా జరగాలి, పవిత్రపరచబడాలి. మూడవదిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. అప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా కృప నీకు అనుగ్రహించబడుతుంది, నేను అనుగ్రహించు ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీలో ఉన్నటువంటి పాపభూయిష్టమైన కార్యాలను పక్కన పెట్టేయండి, దూరముగా పెట్టండి, మీలో నుండి తీసివేయండి. అదేవిధముగా రెండవదిగా, మీరు ఆ పాపభూయిష్టమైన కార్యములకు దూరముగా పరిశుద్ధత వైపు నడుకు మీరు బయలుదేరాలి, దేవుని సన్నిధికి మీరు దగ్గరగా రావాలి. మూడవదిగా మీరు చేయాల్సిన పని, మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలా. దేవుని ఆశీర్వాదము కొరకు, దైవిక దీవెనల కొరకు, దైవ కృప అనుగ్రహించబడినట్లుగా మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, మరి అలనాడు ఇశ్రాయేలీయులు నీ సన్నిధిని దూరం చేసుకున్నారు, మేము కూడా దూరం చేసుకుంటున్నామేమో. ఇక నుండి అలా కాకుండా తిరిగి మేము ఆ నీ దివ్యమైన సన్నిధిని పొందుకొని మేము ముందుకు సాగునట్లుగా, నీ సన్నిధి మాతో వచ్చినట్లుగా మమ్మల్ని దీవించు. మాలో ఉన్న పాపాలను కడిగివేయి, మాలో ఉన్నటువంటి మాంతరంగములు ఉన్న చెడు తనమంతా తొలగించి మమ్మల్ని శుద్ధీకరించి నీ సన్మార్గములు నడిపించు ప్రభువు అంటూ ఆ దేవదేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా వేడుకొనండి, ప్రార్థించండి, ఒప్పుకొనండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. అప్పుడే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు, మన సంఘానికి తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రీతిగా ప్రార్థిస్తూ ఉంటుండగా మనందరి పక్షమున సంఘ పెద్ద నాగరాజు గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాము.